నమస్కారం సార్. నమస్తే. సార్ రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్‌లో త్రిబుల్ ఆర్ రావడం వల్ల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి లాభాలున్నాయి? బోల్డ్ లాభాలు నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పంటే ఎలా చెప్తాం? ఒకప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ ఉండేది మేము చదువుకునేటప్పుడు. విజ్ఞాన్ ట్యుటోరియల్, రవి ట్యుటోరియల్ 1 ఇయర్ కోర్స్‌ని చెప్పాలి. లాస్ట్‌లో జాయిన్ అయ్యి 1 మంత్‌లో చెప్పాలి దాన్ని. అంటే క్రాష్ కోర్స్. ఆ 1 ఇయర్ దాన్ని నీ క్వశ్చన్‌కి ఆన్సర్ అలా చెప్పాల్సి వస్తుంది. ఓకే. ట్రిపుల్ ఆర్ అనేది జీ క్యూబ్ అంట, గాడ్ గివెన్ గిఫ్ట్. హైదరాబాద్కి ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి. అవును. ట్రిపుల్ ఆర్ వచ్చాక ఇంకా మారిపోతాయి. ఇప్పుడు ప్రపంచంలోనే 4th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ మన హైదరాబాద్. ఇండియాలో 2nd ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అంత ప్రాముఖ్యత. హైదరాబాద్కి 4 వైపులు పెరిగే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ దాదాపు 165 కిలోమీటర్లు, ట్రిపుల్ ఆర్ఆర్ 330 కిలోమీటర్ల పైన ఉన్నాయి. ఒక 5-10 కిలోమీటర్ ఇటు అడ్జస్ట్ చేస్తే. అంటే ది ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి ఇప్పుడు 3.5-4 గంటలు పడుతుంది. ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత 1.5-2 అవర్స్ పడుతుంది. అంటే 50% సేవ్ అయిపోతుంది టైం. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఎక్కితే నువ్వు 100 కిలోమీటర్ పర్ 100 కిలోమీటర్స్ పర్ అవర్. దాని ట్రిపుల్ ఆర్ డెవలప్ అయినా ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సిటీ అనేది ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకున్నాం. తర్వాత శంషాబాద్, కుక్కట్పల్లి, గచ్చిబౌలి, తర్వాత ఇంకా పటాన్చెరు, సంగారెడ్డి, షాద్నగర్ దాకా అంటే పెరుగుతూ పోతుంది. ఆల్ 4 sides. ట్రిపుల్ ఆర్ వస్తే ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సొంత ఇంటి కల నిరాశ అనుకునే వాళ్ళకి కళ పాసిబుల్ అవుతుంది. అంటే సక్సెస్గా కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే ల్యాండ్ తక్కువ ఉందో రేట్ ఎక్కువ, డిమాండ్. సో ల్యాండ్ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ పెరిగిపోతుంది. ల్యాండ్ ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటే రేట్ తగ్గిపోతుంది. మార్కెట్లో ఏముంది? వెస్ట్ జోన్లో ఎవరు కొనలేకపోతున్నారు. వెస్ట్ జోన్ అంటే గచ్చిబౌలి, కోకాపేట, 100 కోట్లు, 90 కోట్లు, 80 కోట్లు అంటారు. తెల్లాపూర్లో వెళ్తే 60 కోట్లు ఉంది. ఒకప్పుడు అక్కడ 6 కోట్లకే ఎవరు కొనేవాళ్ళు కాదు. 20 years బ్యాక్ ₹1 2 కోట్లు అంటే ఎవరు అంతా అన్నారు. ఇప్పుడు అన్నారు 50-60 కోట్లు. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే పెట్టుబడి పెట్టిన తర్వాత ఎంత లాంగ్ ఉంటే అంత లాభాలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ జోన్లో పెట్టుకుంటే కనుక 4 నుండి 5 సంవత్సరాల్లో డబుల్. అంటే నువ్వు ₹1 పెడితే 2 కోట్లు అయిపోతుంది. 10 yearsలో 6 to 7 times పెరుగుతుంది. అంటే 4-5 కోట్లు, 6 కోట్ల దాకా వెళ్తుంది. అంత రేట్ ఉంది. అదే మీరు ఈస్ట్ సైడ్ పెట్టుకుంటే అంత రావట్లేదు. ఈస్ట్ అంటే వరంగల్ హైవే, సాగర్ హైవే, ఇటు చూసుకుని విజయవాడ హైవే, ఏం డెవలప్మెంట్ లేదు. ఎందుకు? అక్కడ ఏముంది? విజయవాడ హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ తప్ప ఇంకేం లేదు. ఈస్ట్లో వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట టెంపుల్, అంతేగాని ఇండస్ట్రీ లేదు కదా. బట్ వెస్ట్ జోన్లో ఏముంది? ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్. సాఫ్ట్వేర్ అంతా హైదరాబాద్ 20%. అంటే 50 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియాలో. అందులో 10 లక్షల మంది హైదరాబాద్ సాఫ్ట్వేర్. అట్లనే ఇంకో 10 లక్షల మంది బెంగళూరు. ఈ హైదరాబాద్ 10 లక్షల్లో 3 లక్షల మంది, 3-3.5 లక్షల మంది ఈస్ట్ నుండి వెస్ట్కి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ రావడం వల్ల ఏముందంటే ఒకసారి రోడ్డు పడిందంటే జనాల మూవ్మెంట్ ఉంటుంది. జనాల మూవ్మెంట్ ఉంటే అవసరాలు, హాస్పిటల్, కాలేజ్, స్కూల్స్, హోటల్స్ అన్నీ డెవలప్ అయ్యంటే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు చూస్తే 20 సంవత్సరాల ముందు షాద్నగర్ రోడ్ అనేది ఏం లేదు పెద్దగా. ముంబై హైవే కానీ బెంగళూరు. ఇప్పుడు వెళ్తే మొత్తం ఫుల్ అయిపోయింది. 6 lane ట్రాక్ మొత్తం 12 lane ట్రాక్ అవుతుంది. అంటే ఎంత డెవలప్ అయిందో చూసుకోండి. ఒకప్పుడు జూబ్లీహిల్స్ ₹15, ₹14 గజం అమ్మాయి ఒక 30-40 years. అంటే 1970sలో 80sలో. ఆ ₹15 కాస్త ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు అయింది. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లాస్ అవ్వరు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల బెనిఫిట్ చాలా ఉంది. ఎస్పెషల్లీ అంటే ట్రిపుల్ ఆర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో కనెక్టివిటీ. ఇది వచ్చాయంటే ఇండస్ట్రీలు వస్తాయి. ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిందంటే బయింగ్ పవర్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఒక చైన్ లింక్ మాట. ఏ సిటీ అయినా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ రేట్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫస్ట్. ఒకప్పుడు చిన్న రోడ్లు ఉండేవి, ఇప్పుడు పెద్ద రోడ్లు అయిపోయినాయి. ఒకటి సింగిల్ రోడ్ ఉండేది, 1 way ఉండేది. అటెండ్ వస్తే యాక్సిడెంట్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది? మధ్యలో డివైడర్ వచ్చి ఇటు 6 lanes, ఇటు 6 lanes, అంటే 12 lanes. చాలా పెద్ద సబ్జెక్ట్. అట్లా సస్టైనబుల్ సిటీ ఆ రోడ్ ముచ్చర్ల, కందుకూరు, అక్కడ నుండి మన ఎయిర్పోర్ట్కి కలుస్తున్నారు ఇప్పుడు కొత్తగా 4th సస్టైనబుల్ సిటీలో. ఆ రోడ్డు కూడా 6 lane అవుతుంది, తర్వాత 8 lane అవుతుంది. సో అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అంటే సంబంధిత అధికారులు ప్రణాళిక చేసి ప్లాన్ చేసి ఎంత ట్రాఫిక్, రోజు ఎన్ని వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంది అనేది చెక్ చేసి దాన్ని బట్టి రోడ్ విడ్త్ డిసైడ్ చేస్తారు. 80 feet ఉండాలా, 100 feet ఉండాలా, 200 feet ఉండాలి. సో ట్రిపుల్ ఆర్ రావడం వల్ల నలుమూలల ట్రిపుల్ ఆర్ అనేది మొత్తం కవర్ చేస్తుంది. అటు నవాపేట దగ్గరికి వెళ్తుంది, ఇటు సంగారెడ్డికి వెళ్తుంది, ఇటు చౌటుప్పల్కి వెళ్తుంది. అట్లా ఇక్కడ రాయకల్, తోలిగట్టు. అంటే ఈ ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల ఏమవుద్ది? ల్యాండ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు అంత దూరం అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు పూణే టు ముంబై ఆల్మోస్ట్ 4 hours ఉండేది. అంటే పూణే నుండి 6 స్టార్ట్ చేసి 10కి ముంబైకి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ అక్కడ 6కి 10కి వచ్చేవారు.
సండే పూట అడిగితే ఈ అంకుల్ ఎవరని అడిగాడు అమ్మని, ఎందుకంటే తండ్రిని చూడలేదు. ఈయన వెళ్ళినప్పుడు లెగడు, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు పడుకుంటూ పోతాడు. సండే ఒకరోజు కనిపిస్తే ఏమవుతుంది, ఎవరు ఈ అంకుల్ అని. సో అట్లా ఉన్నది. ఇప్పుడు అలాంటిది అక్కడ 2.5 hours అయింది, 4 hours కాస్త. ఓకే. మనకు కూడా ఇప్పుడు RRR వస్తే 4 hours ఏదైతే పట్టిందో మనకు కూడా 1.5 2 hours అవుతుంది. అవును. సో అంత బెనిఫిట్ ఉంది దానివల్ల. సో ఓవరాల్ RRR రావడం వల్ల పబ్లిక్కి చాలా యూజ్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితాయి. ఓకే. కొద్దిగా రేట్లు కూడా మరి ఎక్కువ కాకుండా వెస్ట్ జోన్లో కాకుండా కొద్దిగా కొనుక్కునే రేంజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కునేటట్టు ఉంటుంది. అది చూసుకుంటూ RRR వల్ల టోటల్ బెనిఫిటే కానీ మీకు లాస్ అయితే లేదు. ఓకే. సో అక్కడ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటే దే హ్యావ్ టు బై ఫార్. సిటీలో కొనుక్కుంటే పెద్దగా పెరగదు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నాను అనుకోండి 3.5 లక్షలు పెట్టి, 5 years తర్వాత ఎంత ఉంటుంది, ఓ 10,000 20,000 30,000 పెరుగుతుంది. అదే అక్కడ 10,000 పక్క కొనుక్కుంటే డబుల్ అయిపోద్ది, ట్రిపుల్ అయిపోద్ది 4-5 yearsలో, 10 yearsలో 5-6 times అవుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ పర్పస్ పెట్టి ఉంటుంది, రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉండడానికి కొనుక్కుంటున్నారా, అప్రిషియేషన్ కొనుక్కుంటున్నారా, రెంటల్ పర్పస్ కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా, ఇవన్నీ ఆలోచించి కొనుక్కుంటే దానికి మా రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఉంటుంది. అంటే మీరు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి ఎక్కడ పెట్టాలంటే మేము అడుగుతాం కొన్ని క్వశ్చన్స్. డాక్టర్ దగ్గర పేషెంట్ అయితే కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు కదా, అలా అడిగి మీకు ఏది సూట్ అవుతో అది రికమెండ్ చేస్తాం మీకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.